ఇండియాలో 8 గంటల డ్యూటీ అనేది ఆఫర్ లెటర్లకే పరిమితమైన ఒక పెద్ద స్కామ్. జీతం 8 గంటలకే ఇస్తారు, కానీ ల్యాప్టాప్ ముందు ప్రాణాలు పోయేలా 14 గంటలు చాకరీ చేయించుకుంటున్నారు. కార్పొరేట్ కంపెనీ అయినా, ఐటీ సెక్టర్ అయినా, గిగ్ వర్కర్స్ అయినా స్టోరీ ఒక్కటే. ఉదయం లాగిన్ అవుతాం, కానీ లాగౌట్ ఎప్పుడో దేవుడికే తెలియాలి. మీ హెచ్ఆర్ ఎప్పుడైనా మీతో వీఆర్ ఫ్యామిలీ అన్నారంటే మీ చేత ఫ్రీగా ఓవర్ టైం చేయించుకోబోతున్నారు అని అర్థం. రీసెంట్ గా పూణేలో ఏ ఎంప్లాయ్ అన్న సెబాస్టియన్ కేసు చూసాం. టాక్సిక్ వర్క్ కల్చర్, ఓవర్లోడ్ వల్ల ఆ అమ్మాయి ప్రాణాలే కోల్పోయింది. ఒక పక్క యువత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేక ఏడుస్తుంటే, మన ఇండస్ట్రీ లీడర్స్ ఏమో పోడ్కాస్టుల్లో కూర్చొని యువత వారానికి 70 గంటలు పనిచేయాలని డిబేట్స్ పెడుతున్నారు. ఇంకో అడుగు ముందుకేసి కర్ణాటకలో ఐటీ ఎంప్లాయీస్ కి రోజుకి ఏకంగా 14 గంటలు పని చేయించుకునేలా బిల్ తీసుకురావాలని చూశారు. ఎంప్లాయీస్ యూనియన్ రోడ్లకి ఆపితే తప్ప వెనక్కి తగ్గలేదు. అసలు మన చట్టం ఏం చెప్తుందో తెలుసా? ఇండియన్ లేబర్ లాస్ ప్రకారం మీ డ్యూటీ రోజుకి 8 నుంచి 9 గంటలు లేదా వారానికి 48 గంటలు మాత్రమే. దీనికి మించి ఒక్కో గంట ఎక్స్ట్రా చేసినా దానికి ఓవర్ టైం కింద డబుల్ వేజ్ ఇవ్వాలి. మరి మనకెందుకు ఇవ్వట్లేదు? ఇక్కడే కార్పొరేట్స్ ఒక లీగల్ మ్యాజిక్ ప్లే చేస్తున్నాయి. ఐటీ అండ్ కార్పొరేట్ ఎంప్లాయీస్ కి ఆ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ లేదా సూపర్వైజర్ రోల్ అని ఫ్యాన్సీ టైటిల్స్ ఇచ్చి లేబర్ లాస్ లోని ఎంప్లాయీ క్లాజ్ ని వాడుకుంటున్నారు. ఫ్లెక్సిబిలిటీ అనే ముసుగులో ల్యాప్టాప్ చేతిలో పెట్టి అర్ధరాత్రి క్లయింట్స్ కాల్స్ తో కూర్చోబెడుతున్నారు. కానీ ఎక్స్ట్రా పనికి ₹1 కూడా ఎక్స్ట్రా ఇవ్వరు. దీనిపై ఇండస్ట్రీ పెద్దలు ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇండియా గ్లోబల్ గా కాంపిటేటివ్ చేయాలంటే ఈ కష్టం తప్పదు బ్రో అని. కానీ హెల్త్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి చూస్తే భయమేస్తుంది. దాదాపు 45% ఐటీ ఎంప్లాయీ సీవియర్ డిప్రెషన్, బర్న్అవుట్, స్లీప్ డిజార్డర్ తో సఫర్ అవుతున్నారు తెలుసా? ఒక పక్క ఆస్ట్రేలియా, యూరోప్ లాంటి దేశాల్లో రైట్ టు డిస్కనెక్ట్ చట్టాలు తెస్తుంటే, అంటే డ్యూటీ అయ్యాక బాస్ ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా ఎంప్లాయీస్ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మన దగ్గర వీకెండ్ లో మూవీకి వెళ్ళినా స్లాక్ లో రిప్లై ఇవ్వాల్సిన దరిద్రం పరిస్థితి ఏర్పడింది. కంపెనీ డెవలప్ అవ్వాలి కరెక్టే, కానీ అది మన మెంటల్ హెల్త్, మన ప్రాణాల మీద పునాదులు వేసుకొని కాదు. ఈ టాక్సిక్ హాస్టల్ కల్చర్ కి ఎండ్ కార్డ్ పడేది ఎప్పుడు? నిజం చెప్పండి, మీరు రోజుకి ఎన్ని గంటలు పని చేస్తున్నారు? మీకు ఎప్పుడైనా ఓవర్ టైం పే ఇచ్చారా? మీ ఒపీనియన్ ని, మీ కష్టాన్ని కామెంట్స్ లో షేర్ చేయండి. లెట్స్ ఎక్స్పోజ్ దిస్ రియాలిటీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. జై హింద్.